పోసుకోండి. ఎందుకంటే ఇది మనం చూసుకుంటూ ఉండాలి, అడుగున నీళ్లు లేకపోతే మనకి జున్ను అనేది ఉడకదు. సో వాటర్ మాత్రం చూసుకోండి. నేనైతే ఈ విధంగా పోసుకున్నాను. తర్వాత ఈ జున్ను పాల మిశ్రమంలో ఉన్న ఈ గరిటె తీసేసి ఇప్పుడు నేను అందులో పెట్టేసానండి, చూసారు కదా. తర్వాత మూత పెట్టాను. ఇప్పుడు మనకి ఇది టైం 15 to 20 minutes తీసుకుంటుంది. 20 minutes తర్వాత ఈ విధంగా ఫోర్క్ తోటి చెక్ చేస్తే ఇలా నీట్గా రావాలన్నమాట. చూసారు కదా, స్పూన్ తోటి మనం చెక్ చేస్తే ఈ విధంగా నీట్గా అతుక్కోకుండా రావాలి. సో మనకి జున్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది. ఇది వెంటనే తినకుండా ఒక 3 hours అయిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్ 3 hours తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు థంబ్నెయిల్లో చూపించాను, ఒకసారి అది చూడండి. ఆ విధంగా గట్టిగా మంచి గట్టి ముక్కలాగా జున్ను ముక్క అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.